I'm making spaghetti for your lunch box. Yes, yes. Last day of school. హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయినట్టున్నారు. అదేంటంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నట్టున్నారండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ ఏంటంటే మా పిల్లల లాస్ట్ డే ఆఫ్ స్కూల్ అండి కెనడాలో. అలాగే నా మార్నింగ్ రొటీన్ కూడా షేర్ చేసుకుంటాను. ఒక 2 యమ్మీ లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా షేర్ చేస్తున్నాను. అదేంటంటే స్పెగటీ చేస్తున్నాను, అలాగే ఆలు అండ్ పన్నీర్ కట్లెట్స్ చేస్తున్నాను. 2 కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. లాస్ట్ డే ఆఫ్ స్కూల్ ఏంటా అనుకుంటున్నారా? రీసెంట్గా యూఎస్కి మూవ్ అయ్యాం కాబట్టి కెనడాలో లాస్ట్ డే ఎలా ఉందో మీకు ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను అనమాట. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే పక్కన హైప్ ఆప్షన్ కూడా ఉంది. హైప్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ అవుతుందన్నమాట. ముందు రోజునైతే నేను నెక్స్ట్ డే మార్నింగ్కి కావాల్సిన ప్రిపరేషన్స్ చేసుకుంటానండి. అదేంటంటే ఆలు బాయిల్ చేసి పెట్టేసుకున్నాను కుక్కర్లో. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే ఆలు చక్కగా బాయిల్ అయిపోతుంది. అలాగే స్పెగటీ కూడా ఉడకపెట్టేసుకున్నాను. ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకుని అందులో కొంచెం ఉప్పు, ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగాక అప్పుడు మనం స్పెగటీ యాడ్ చేసుకుని స్పెగటీ మంచిగా కుక్ అయిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసేసుకొని చల్లనీళ్ళతో మంచిగా వాష్ చేసి దాన్ని కూడా స్ట్రెయిన్ చేసుకుని దాని తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా మనం స్పెగటీ చేసేసుకోవచ్చు. అండ్ పొద్దున్న లేవగానే నేను ఫస్ట్ వాటర్ తాగి నా డేని స్టార్ట్ చేస్తానండి. దాని తర్వాత ఇప్పుడు వెంటనే బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసేస్తున్నాను. ఇడ్లీ చేస్తున్నాను అనమాట. ఇడ్లీ పిండిలో నేను కొంచెం క్యారెట్ కూడా తురిమి యాడ్ చేస్తాను. దాంతోపాటు రాగి పిండి కూడా ఒక 2 to 3 స్పూన్స్ యాడ్ చేస్తాను అనమాట. నేను ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా అందులో రాగి పిండి యాడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇడ్లీ కానీ, దోశ కానీ, చపాతీ కానీ ఎందులో అయినా కూడా కొంచెం రాగి పిండి యాడ్ చేసుకుని పిల్లలకి చేస్తే చాలా హెల్దీ అండి. సో ఖచ్చితంగా ఏదో రకంగా వాళ్ళకి రాగి పిండి ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇడ్లీ కుక్కర్లో ఇక్కడ ఇడ్లీలు నేను పెట్టేసుకున్నాను. దాని తర్వాత కట్లెట్స్ చేస్తున్నాను. దానికోసం ఇందాక క్యారెట్ తురుముకున్నాను కదా, అందులో కొంచెం తీసుకున్నాను, ఒక గిన్నెలో తీసుకున్నాను. అది దానిలోనే నేను ఇప్పుడు పొటాటోని కూడా మంచిగా తురుముకుని యాడ్ చేస్తున్నాను. అందులోనే పన్నీర్ కూడా తురుముకుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఉప్పు, పెప్పర్ యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ ఉప్పు పెప్పర్తోనే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ప్యాన్లో చిన్న చిన్న కట్లెట్స్ లాగా చేసుకుని 2 వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. సో ఆల్రెడీ పన్నీర్, ఇంకా ఉడకబెట్టిన బంగాళదుంప, క్యారెట్ ఇవన్నీ కూడా త్వరగా కుక్ అయిపోతాయి కాబట్టి ఎక్కువసేపు కూడా పట్టదు. ఒక 10 మినిట్స్లో 2 వైపులా చక్కగా మనకి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. మనం ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుని చల్లార్చుకుని మనం అప్పుడు లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కట్లెట్స్ అవుతున్నాయి. ఇంతలోపు ఇడ్లీ కూడా చక్కగా అయిపోతుందండి. సో చూసారు కదా, కలర్ఫుల్గా మనకి రాగి పిండి కనిపిస్తుంది అండ్ మధ్యలో క్యారెట్ కూడా కనిపిస్తూ మనకి చూడటానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ కట్లెట్స్ ఇలాగా మనకి 2 వైపులా కొంచెం క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. నేను ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేస్తూ ఉన్నాను. ఇంతలోనే ఏంజిల్ బన్నీ లేచి రెడీ అయిపోయారండి. అండ్ లేవగానే మా బన్నీ వంటగదిలోకి వచ్చి చూస్తుంది మమ్మీ ఏం చేస్తుంది లంచ్ బాక్స్లో కానీ. అండ్ ఏంజిల్కి కూడా చూపిస్తుంది, మమ్మీ ఇది చేస్తుంది ఏంజిల్ చూడు అని చెప్పి. ఐఎమ్ మేకింగ్ స్పెగటీ ఫర్ యువర్ లంచ్ బాక్స్. Angel, Mommy is making spaghetti for a lunch box. Angel goes like that too. Angel goes like that too.
Amma. అండ్ వాళ్ళు రెడీ అయిపోయారు కాబట్టి హెయిర్ కూడా కోమ్ చేసేసాను. అండ్ పొద్దున్నే నేను కర్టెన్స్ అన్నీ ఓపెన్ చేస్తానండి. లైట్ అంతా కూడా నాకు ఇంట్లోకి వస్తే చాలా ఇష్టం, మార్నింగ్ టైమ్స్ మెయిన్గా. సో అందుకనే అలా ఓపెన్ చేసి ఉంచుతాను కొంతసేపు. బాగా ఎండ వస్తుంది అని అనిపిస్తే అప్పుడు క్లోజ్ చేస్తాను. మధ్యాహ్నం ఎప్పటికో కానీ అంత ఎండ రాదులేండి. అండ్ ఇప్పుడైతే నేను స్పెగటీ చేస్తున్నాను. దానికోసం ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. దానిలో నేను ఇక్కడ మనకి మ్యారినారా సాస్ దొరుకుతుందండి. సో ఆ సాస్ యాడ్ చేసి అందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం షుగర్ యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు మంచిగా కుక్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం పాలు యాడ్ చేసుకుని అది కూడా ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఉడకపెట్టుకున్న స్పెగటీ ఉంది కదా, అది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు సాస్ కన్సిస్టెన్సీ మీరు ఎంత స్పెగటీ తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు సాస్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసిన స్పెగటీకి అయితే ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ మ్యారినారా సాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా మీరు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. అండ్ మీకు కావాలనుకుంటే ఆరిగానో అండ్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. స్పెగటీ అయితే రెడీ అయిపోయింది. అండ్ తర్వాత డిష్ వాషర్లో గిన్నెలన్నీ కూడా నేను తీసి అరేంజ్ చేసేసుకుంటున్నాను. సో పొద్దున్న లేవగానే ఈ చిన్న చిన్న పనులన్నీ అయిపోయాయి అనుకోండి, ముఖ్యంగా డిష్ వాషర్ అన్లోడ్ చేసుకుంటే మనకి తర్వాత కుకింగ్కి ఈజీ అయిపోతుంది. ఎప్పుడేది కావాలన్నా వెతుక్కోకుండా ఉంటుందన్నమాట. సో మోస్ట్లీ నేను డిష్ వాషర్ చాలా తక్కువ యూస్ చేస్తానండి. మరీ ఎక్కువ లోడ్ ఉంది, ఎక్కువ గిన్నెలు ఉన్నాయంటే తప్పితే, లేకపోతే తక్కువే యూస్ చేస్తాను. అండ్ మా ఆరవ్ కూడా లేచిపోయాడు. ఆరవ్కి బ్రేక్ఫాస్ట్ తినిపించేస్తున్నాను. అండ్ ఇక్కడ లంచ్ బాక్స్ కూడా సెట్ చేసేస్తున్నాను. స్పెగటీ, కట్లెట్స్ అలాగే ఆరెంజెస్ ఇచ్చాను వాళ్ళ పిల్లలకి. మా ఆరవ్ అయితే స్పెగటీ తినడండి, అందుకే కట్లెట్స్ పెట్టి కొన్ని కుకీస్ పెట్టానమాట. అండ్ ఇక్కడ పిల్లలు అయితే బ్యాగ్స్ అన్నీ సర్దేసుకుని రెడీ అయిపోతున్నారు. Amma, does he have his water bottle? Yes. Ready? Are you ready, Arav? Yes. Keep walking, Parma. Go with Arav. Angel. Somebody called you. Come on. Come on, Arav. Keep walking. Hi, I guys. can feel the cold air. It's hot. It's becoming cold. Amma, these are evergreen trees. అండ్ తర్వాత పిల్లల్ని బస్ స్టాప్ దగ్గరికి తీసుకొచ్చాను. బస్ కోసం వెయిట్ చేసాము. అంత ఎక్కువసేపు వెయిట్ చేయక్కర్లేదండి, ఒక 2-3 మినిట్స్లోనే వచ్చేస్తుంది, ఆన్ టైం వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ బస్ ఎక్కేసి పిల్లలు బాయ్ చెప్పేస్తున్నారు. సో వాళ్ళ లాస్ట్ డే కాబట్టి వాళ్ళు కూడా అంతే ఎక్సైటెడ్గా ఉన్నారు. వెదర్ అయితే చాలా బాగుంది, చూసారు కదా. అండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది మా కమ్యూనిటీ అంతా కూడా. దానికి చాలా ఎండగా అనిపిస్తుంది కదా, బట్ చాలా చల్లగా ఉంటుందండి. అందుకే కోట్ వేసుకుని, హుడీ వేసుకుని అంతా కవర్ చేసుకుని వెళ్ళాలి, లేకపోతే సిక్ అయ్యే ఛాన్సెస్ బాగా ఉంటాయి. దాని తర్వాత నేను ఇంటికి వెళ్ళి నేను లంచ్ ప్రిపేర్ చేసేసుకొని ఇంకా మళ్ళీ ఈవినింగ్ పిల్లల్ని కలెక్ట్ చేసుకునే టైంకి నేను చక్కగా బస్ స్టాప్కి వెళ్ళిపోయాను. ఈవినింగ్ వెదర్ అయితే చాలా బాగుంది, చూసారు కదా. ఆ మబ్బులు అవన్నీ ఫుల్ వర్షం పడేలా ఉంది. మా పిల్లలు అయితే వచ్చేసారు. Sira made this. Sira has the other heart. Oh. It's the heart. Oh my god, you made a heart and then broke it? Daddy. I made it from. Why did you bring all of it today? What? Because it's the last day out of school. This is not last day at school. School is still there. No, it's the last day at this school. At this school, they kicked you out? No. Looks like it. They kicked you out with everything. Oh my gosh. They said we don't want any proof that you guys were here, so they kicked you out with everything. Pencils, scales, everything. Do they beat you guys like this? No. No? Why?
In India, they used to beat us like this. Put your hand in the reverse. If you do the hands like that, they'll beat you on your feet. Like this. She's like hiding the hands. Your kids, they used to hide their hands because it's paining. So they used to beat them up. So you're going to Indian school next? No. You guys are moving to India? No. You cannot study here, you cannot go to India. Where are you going then? USA. We're going to Michigan. సో అదండి పిల్లల లాస్ట్ డే ఆఫ్ స్కూల్ కెనడాలో ఇలా గడిచింది. వాళ్ళ ఫ్రెండ్స్కి టీచర్స్కి అందరికీ బాయ్ చెప్పేసి వచ్చారు. అండ్ ఇంకా యూఎస్లో మళ్ళీ కొత్త స్కూల్, కొత్త ఫ్రెండ్స్, ఇంకా బోల్ హడావిడి నడుస్తుంది. అవంతా కూడా కమింగ్ బ్లాగ్స్లో చూపిస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి ఈ వీడియోకి. పక్కన హైప్ ఉంటుంది, ఆ హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.